ఒక 30-40 వేలు వస్తే చాలు మస్తు బతకొచ్చు. ఇప్పుడున్న స్టూడెంట్స్ ఇట్లా అనుకుంటారు, నువ్వు ఒక్కడివే కాబట్టి సరిపోతే కావచ్చు ఇప్పుడున్న పరిస్థితికి. నేను కూడా అట్లనే అనుకున్నా. డిప్లొమా అయిపోయినాక ఒక 2000 సంపాదిస్తే చాలు నా లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నా. గవర్నమెంట్ జాబ్ కొట్టినా. ఒక 10 years తర్వాత పెళ్ళైనాక నా శాలరీ కూడా పెరుగుకుంటూ పోయింది. 12,000 అయింది. 25-26వ తారీఖు వచ్చేసరికి చిల్లర కోసం వెతుకోవాల్సి వచ్చింది. చాలా రోజులు ఇట్లానే జరిగింది. ఏమైతే అంటే మనం ఇప్పుడున్న పరిస్థితికి ఆలోచించి ఇంత సంపాదిస్తే సరిపోతుంది అనుకుంటాం. బట్ ప్రపంచంలో పరిస్థితులు ఇట్లా ఉండవు కదా. లివింగ్ కాస్ట్ పెరుగుతుంది, పరిస్థితులు మారిపోతాయి, మన అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. నీ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్న కొద్దీ నీ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి స్టూడెంట్ సంపాదన విషయంలో ప్లాన్ చేయాల్సింది ఈ రోజు కాదు, నెక్స్ట్ 20 years తర్వాత లివింగ్ స్టాండర్డ్స్ ఎట్లుంటాయి, లివింగ్ కాస్ట్ ఎట్లుంటుంది, దాన్ని బట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నేను డబ్బు గురించి ఆలోచించకుండా ఉండాలంటే ఎంత సంపాదించాలి, ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలంటే ఎంత కావాలో దానికి ఒక 10 రెట్లు సంపాదిస్తేనే మీరు లైఫ్ లాంగ్ డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎట్లా ప్లాన్ చేసుకోరు.